చాలా అందంగా అర్థమయ్యేటట్లుగా చెప్పేవారు. ఎప్పుడైనా సరే ఎవరైనా రాగానే రండి చక్కగా ఆహ్వానించి ఎవరైనా చేస్తారా అట్లా ఇంట్లో భోజనం పెట్టి వాళ్ళు చక్కగా అన్ని రకాలుగా పాఠాలు చెప్పి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మీరు సమ్మర్ హాలిడేస్లో రండి వచ్చి భాష నేర్చుకోండి, చాలా పెద్ద సబ్జెక్ట్, అలా నేర్చుకోమని వాళ్ళు ప్రోత్సహించేవారు. ప్రోత్సహించడం అంటే ఎంకరేజ్ చేయడం, రిక్వెస్ట్ అంటే అభ్యర్థించడం, రిక్వెస్టింగ్ అంటే ఇట్లా అభ్యర్థించడం, ప్రోత్సహించడం అంటే ఎంకరేజ్ చేయడం అర్థం, ఎంకరేజ్ చేయడం అర్థం, రైట్? సో అలా అంత గొప్ప ఆచార్యులు. కర్నూలులో 7 జీవస్వాములు ఉన్నారు. 7 జీవస్వాములు ఇంకా పండితులు, వాళ్ళందరి సమక్షంలో వీరి వైభవాన్ని చెప్తూ శత జయంతి ఉత్సవాలు, తిరునక్షత్రం. మనకు ఆచార్యులు ఎంత ముఖ్యం అంటే భగవంతుడి గురించి మనకు చెప్పేది ఆచార్యులే కదా. మనలో ఉన్న తప్పుల్ని, దోషాలంటే తప్పులు, వాటిని రాంగ్ థింగ్స్, వాటిని తీసేసి మనకు మంచి చెప్పేది ఆచార్యులే. మనం మంచి మార్గాల్లో ఉండడానికి కారణము ఆచార్యులే. కాబట్టి వారు పుట్టిన రోజుని మనం సెలబ్రేట్ చేసుకోవడం మన స్వరూపం. స్వరూపం అంటే అర్థం ఏంటి? అది మనకు ఒక కష్టం, ఒక ట్రెడిషన్, ఓకే, అది మనకు సంబంధించిన ఒక మ్యాండేటరీ థింగ్ లాంటిది అనమాట. చాలా ముఖ్యం. మన స్వామివారి ఉత్సవాలు నిన్నటి రోజున వరంగల్ చిరంజీవి స్వామివారు వచ్చారు. మీరు